అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. గోపాల్ నడుచుకుంటూ మెట్లెక్కుతున్నాడు. రోహిణి మాన్పడి చూస్తోంది. ముడివడిన కనుబొమ్మలు మరు క్షణంలో విడివడ్డాయి. హమ్మయ్య! ఇంతే కదా అన్న తేలికైన భావం ఆమె ముఖంలో ప్రస్ఫుటమైంది. సుదీర్ఘంగా విశ్వసించింది. ఆత్రంగా అంది. ఏమైంది కాలికి? గాజు పెంకు బాగా గుచ్చుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసొచ్చింది. ఓ సంతే కదా! భయపడిపోయాను. ఆమె కాఫీ, పలహారం తేవటానికి లోపలికి వెళ్ళింది. గోపాల్ ముఖం చిటపటలాడింది. ఎంత తేలికగా అంది. నా బాధ తనకేం తెలుసు? ఎంత రక్తం పోయింది? ఎంత లోతుగా కొయ్యవలసొచ్చిందో తను చూడలేకపోయాడు గాని. ముఖం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఆమె స్టూల్ దగ్గరగా జరిపి కాఫీ గ్లాసు, పకోడీలు పెట్టిన పళ్ళెం దానిమీద పెట్టింది. ఒక పొట్లాన్ని జేబులో నుంచి తీసి విప్పి ఒక మాత్ర మింగి కాఫీ తాగాడు. ఆమె చూసి చూడనట్టు ఊరుకుంది. కాస్త దూరంలో మరో స్టూల్ మీద కూర్చొని కాఫీ తాగుతుంది. ఉత్తరాలేమైనా వచ్చాయా? ఆత్రంగా అడిగింది. లేదు. అయ్యో! అమ్మ వాళ్ళు వ్రాసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారో ఏమో? ఆమె ముఖం మేఘావృతమైంది. తల్లిదండ్రుల జ్ఞాపకం రావటంతో ఏదో అనిర్వచనీయమైన బాధకి లొంగిపోయింది. ఇద్దరికీ కులాసాగా లేదన్న ఉత్తరం వచ్చి అప్పుడే పక్షం రోజులు దాటాయి. ఇంతవరకు మరి కబురు లేదు. ఎందువల్లనో? ఆమె పరధ్యానంగా కాఫీ తాగుతుంది. ఎదురుగా ఉన్నాను. ఈ నొప్పికి ప్రాణం పోతుంది. నన్ను గూర్చి పిసరంత ఆందోళన, జాలి లేదు. ఇదేదో చిన్నదైనట్లు తీసి పారేసింది. ఎంత నిర్లక్ష్యం! ఏం పట్టనట్లు ఏమిటి ప్రవర్తన? గోపాల్ మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతుంది. ధ్యానభంగం అయినట్లు గబుక్కున లేచింది. సావిత్రి వాళ్ళు పేరంటానికి రమ్మన్నారు. వాళ్ళ అన్నయ్యలు వచ్చారట. మీరు వస్తే వాళ్ళని కలిసినట్లుంటుంది. నా వాయనం తీసుకున్నాక వచ్చేయొచ్చు. మీకు పొద్దుపోతుంది. నువ్వు వెళ్ళు. నాకంత ఓపిక లేదు. రోహిణి భర్తకేసి వింతగా చూసింది. మారు మాట్లాడకుండా తయారైంది. 3 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకుని సావిత్రి వాళ్ళింటికి వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ అంది. పాలు వస్తే పోయించుకోండే. పిల్లికి బాగా అలవాటయింది. భద్రంగా పెట్టండి. గోపాల్ మాట్లాడలేదు. కాలు పైకెత్తి పెట్టి ఈజీ చైర్లో పడుకున్నాడు. రోహిణి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కుకేసి చూస్తూ పళ్ళు పటపటలాడించాడు. ఆ పేరంటం లేకపోతే ఏం పోయిందిట? తనింతగా బాధపడుతుంటే ఒక్క మంచి మాటన్నది, సానుభూతి చూపింది. అసలు ఆపరేషన్ గూర్చిన వివరాలేమైనా అడిగింది? ఎలా గుచ్చుకుంది? ఎప్పుడు? ఎక్కడ? ఏం చేస్తున్నప్పుడు? ఏ డాక్టరు? ఎంత గాజు ముక్క? మత్తుమందిచ్చారా? రక్తం చాలా పోయిందా? ఎన్ని గంటలకు వెళ్ళారు? ఇప్పుడెలా ఉంది? కాపడం పెట్టనా? ఏదైనా మందు ఇచ్చారా? అన్నీ తెలుసుకోవాలని లేదు? అదే పోతుంది. పర్వాలేదని ధైర్యం చెప్పొద్దు? అదీ లేదు, జాలీ లేదు. ఏదో మునిగిపోయినట్లు బయలుదేరింది. పైగా పనులు పురమాయిస్తుంది. అనుకుంటూ అశాంతితో చిన్నగా మూలుగుతున్నాడు. కాలికి ఇచ్చిన ఇంజెక్షన్ శక్తి తగ్గుతుంది. నొప్పి ఎక్కువ అవుతోంది. కాలు జివ్వు జివ్వు మంటుంటే కోపం తారాజువ్వలా పైకి ఎగసిపోతుంది. పాలవాడు కేకేశాడు. ఎప్పుడూ నోటి వెంట రాని శాపనార్థాలు పెడుతూ కుంటుకుంటూ పాలు పోయించుకుని తను కూర్చున్న గదిలోనే పెట్టుకున్నాడు. ఎందుకైనా మంచిదని. ప్రతి నిమిషం ఎదురుచూస్తూనే ఉన్నాడు ఆమె రాక కోసం. బాధ ఎక్కువవుతున్న కొద్దీ ఆమెపై కోపం అవధులు దాటుతుంది. రోహిణి వెళ్ళిన గంటలోనే తిరిగి వచ్చినా ఎన్నో గంటలు గడిచినంతగా బాధపడ్డాడు. బాబు అరటిపండు తండ్రికి చూపుతూ తింటున్నాడు. ఏదో కబురు చెప్తున్నాడు. వినే ఓపిక లేదు. కస్సుమని కసిరాడు. రోహిణి భర్త వైపు చురచురా చూసి కొడుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయింది. పులుసు, కూర వేడిచేసి భోజనానికి లెమ్మంది. నాకేం వద్దు. అదేమిటి? కాలు నొప్పి అయితే తింటానికేం? లేవండి లేవండి. ఆలస్యమైపోయింది ఇప్పటికే. భర్త రాక కోసం ఎదురు చూడకుండానే పీటలు వేసి కంచాలు పెట్టింది. మళ్ళీ పిలిచింది. నాకొద్దో అని మొత్తుకుంటున్నా వినవేం? ఈసారి కంఠం బాగా హెచ్చించాడు. రోహిణి విసుక్కుంది. అబ్బా! రాగానే చెప్పినట్లయితే బియ్యం తగ్గించేదాన్నిగా. ఈ రోజుల్లో ఇంత అన్నం మిగిలితే ఎలా? కాస్త ఎంగిలిపడి ఎంగిలి లేదు, గింగిలి లేదు. నోరు మూసుకున్నావంటే కడుపు నిండా తిన్నంత. హూ హూ అంటూ బాధపడుతున్నాడు. ఆమె నోరు మూసుకుందనే చెప్పాలి. భోజనం చేశాక కాఫీ కలిపి తెచ్చింది. ఇదైనా తాగండి. నాకేం వద్దు. దీనికేం? ఏమీ అక్కర్లేదు. ఎందుకంత కోపం? ఎవరి మీద? మధ్యలోనే అందుకున్నాడు. నా కాలి మీద. ఎవరి మీద కోపగించుకుంటే ఎవరు ఊరుకుంటారు? రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకాస్త బతిమాలుతుందనుకున్నాడు. ఏవో కబుర్లు చెప్పి లాలించి బుజ్జగిస్తుందనుకున్నాడు. ఏదీ జరక్కపోయేసరికి
కాలి నొప్పి కన్నా ఆ నొప్పి అధికమైంది. "ఒరే నాన్న తాగుతావట్రా" అని బిగ్గరగా అంది. "ఓ" అని వాడు తల్లి దగ్గరికి పరిగెత్తడం ఓరగా చూశాడు. కడుపులో మంట, ఆకలికి కడుపు మాడుతోంది. రోహిణి ఏమీ పట్టించుకోవటం లేదన్న మంటతో మనిషి మగ్గిపోతున్నాడు. పక్కల వేసింది. గోపాల్ మూలుగు కాస్త బిగ్గరగానే వినిపిస్తుంది. బాబు పక్కలో పడుకొని కబుర్లు చెప్తుందామె. సావిత్రి వాళ్ళ అన్నయ్యలు మిమ్మల్ని మరీ మరీ అడిగారు. ఏవో సంబంధాలు చూడడానికి వెళుతున్నారట. 3 రోజులకు తిరిగి వస్తారుట. అప్పుడు వచ్చి చూస్తారట మిమ్మల్ని. ఏమైంది కాలికని మహా కంగారు పడిపోయారనుకోండి. ఏమీ లేదు చిన్న గాజు పెంకే అని ఏమీ పర్వాలేదని చెప్పిన తర్వాత కాస్త కుదుటపడ్డారు. వాళ్ళ కంగారు చూసి భలే నవ్వుకున్నాం నేను సావిత్రి. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో కులాసాగా లేదట. మన డాక్టర్ గారిని కలవమని చెప్పాను. లక్ష్మి అత్తారింటి నుంచి వచ్చింది. ఎంత చక్కటి చీర కట్టిందనుకున్నారు? 4వ నెలట. భర్తకు మొన్ననే గెజిటెడ్ పోస్ట్ వచ్చిందట. హసీనా కూడా వచ్చింది. ఇద్దరూ అమ్మాయిలే. కవలల్లా ఉన్నారు. సావిత్రి కొడుక్కి బాగా ఒళ్ళు వచ్చిందండోయ్. వాణ్ణి చూస్తే వాడవునో కాదో అన్న అనుమానం రాకపోదు. నేను బాగా చిక్కిపోయానట. కళ్ళు ఇంతేసి లోతుకి పోయాయేం అని లక్ష్మి ఒకటే గోల. దానిలో తప్పేముందనో. పడుకోరాదు నొప్పిగా ఉందా? ఉండదుటండి. కత్తిపేట తెగితేనే అల్లాడిపోతాం కదా. ఓర్చుకొని పడుకుంటే హాయిగా నిద్రపడితే నొప్పి అంతా మరిచిపోతే. రోహిణి మాటలు తేలిపోయాయి. నిద్ర వస్తున్న గుర్తుగా ఆమె సందర్భం లేకుండా ఏదో వాగి నిద్రపోయింది. గోపాల్ ఆమె మాటలు అయిష్టంగానే విన్నాడు. తన ఊసే పట్టలేదు. ప్రేమగా దగ్గరికి వచ్చి కాఫీ గ్లాస్ నోటికి అందించి ఉంటే తను తాగకుండా ఉండేవాడా? పోని మెల్లిగా తనను లేపుకొని వెళ్ళి పీట మీద కూర్చోపెట్టి 4 ముద్దలు తినిపిస్తే ఏం పోయిందిట? ఏవో చల్లని కబుర్లతో తన ధ్యాసను మళ్లించి అన్నం పెట్టినట్లయితే లక్షణంగా అర్ధసేరు బియ్యం తినేవాడే. ఏదో చిన్న ఆపరేషనట. తనకేం తెలుసు? నెమలికంటి నీరు సామెతలా ఉంది. ఏం మనిషో. నొప్పిగా ఉండదు మరీ. ఈవిడ బోడి అభిప్రాయాలు ఎవడికి కావాలి? పడుకుంటే నిద్రపడితే చెప్పటానికేం? మా రాజులా చెప్పచ్చు. బాధపడేది తాను కాదు. ఇక్కడ నేనెంత సతమతమవుతుంటే అక్కడికెళ్ళి వాళ్ళ చీరలు, నగలు చూసి గంటన్నర సేపు ఉత్తుత్తి కబుర్లు చెప్పుకొని తాపీగా వచ్చింది. ఎంత బాధపడుతున్నారో అని ఆవగింజంతా ఆందోళన పడింది. అని లేచి నుంచొని ఒక్కమారు ఒళ్ళు విరుచుకున్నాడు. కాలు బాగా మోపు చేసింది. ఎలాగో పక్క మీద మేను వాల్చాడు. సగం నిద్దట్లో గొణుగుతోంది రోహిణి. పైకిటికీ రెక్కలు తెరవండి. ఆ మాటలు వినపడనట్లే పడుకున్నాడు. మరి కాసేపటికి రోహిణి గాఢ నిద్రలో మునిగిపోయింది. గోపాల్కు నిద్ర రాలేదు. భార్యపై కోపం, నొప్పి రెండూ కలిసి నిద్రాదేవిని తరిమికొట్టాయి. ఎప్పుడో అర్ధరాత్రి వేళ నిద్రపట్టింది. అది డాక్టరిచ్చిన నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత. ఆమెకు రాత్రి మధ్య ఎప్పుడో మెలకువ వచ్చింది. భర్తను చూసింది. అతడు నిద్రపోతుంటే పర్వాలేదనుకుంది. తెల్లవారింది. బారెడు పొద్దెక్కాక లేచాడు గోపాల్. వంట ఇంట్లో నుంచి కేకేసింది. త్వరగా ముఖం కడుక్కురండి. కాఫీ కలుపుతున్నాను. నిద్రమందు ప్రభావం కాబోలు ఆ క్షణం వరకు గోపాల్కు గడిచిన రాత్రి గుర్తుకు రాలేదు. రోహిణి స్వరం వినగానే కోపం జడలు విప్పుకుంది. కుశల ప్రశ్నలేసింది. ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? రాత్రి నిద్ర పట్టిందా? ఏమీ లేదు. త్వరగా వెళ్ళాలిట. వెళ్ళను అనుకుంటూ మునివేళ్లపై నడుస్తూ పెరట్లోకి వెళ్ళాడు. కాలు మంచం మీద ఉన్నంతసేపు బాగానే ఉంది. కాని కింద పెట్టగానే జివ్వుమంది. పాదం మీద బరువు పడే కొద్దీ సమ్మెటతో కొట్టినట్లే బాధపడ్డాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగినంత పని అయింది. ఎలాగో నిలదొక్కుని ముఖం కడుక్కొని యువతలికి వచ్చాడు. రోహిణి వేడివేడి కాఫీ అందిస్తూ కకాలను నవ్వింది. ఒక్క పూట భోజనం మానేసరికి అబ్బాయిగారి ముఖం చూడాలి. ఈ కాస్త దానికే ఇంత హంగామా? భర్త జవాబు చెప్పేలోగానే పడకలు సర్దటానికి వెళ్ళిపోయింది. కాసేపటికి వంట ఇంట్లోకి వెళుతూ అంది. కూరగాయలు బొత్తిగా లేవు. ఏమైనా తెస్తేనే సరి. లేకపోతే చారు అప్పడాలే గతి. నే వెళ్ళలేను. అదే చెయ్యి అన్నాడు ముభావంగా. అరే వెళ్ళకపోతే ఎలా? సావిత్రి, హసీనా, లక్ష్మి అందరూ సాయంత్రం వస్తారుట. పళ్ళు తెస్తే ఏదైనా స్వీట్ ఇంట్లో చేస్తాను. గోపాల్ ఆమె వైపు విస్తుపోయి చూస్తున్నాడు. పెన్సిల్ చెక్కుతూ వేలు తెగితే నానా హంగామా చేసి బ్యాండేజ్ కట్టిన రోహిణేనా? మామూలు ఫ్లూ వచ్చి బాగయ్యాక 2 రోజులు క్యాజువల్ లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకోండని గొడవ చేసిన రోహిణేనా? తలనొప్పిగా ఉందంటే వేడివేడి కాఫీ తయారు చేసి మందు తెచ్చి ఇచ్చి ఏవో కబుర్లు చెబుతూ కొంత ఉపశమనం కల్పించే ఆమెనా ఈమె? వాటన్నిటికన్నా యమయాతనగా ఉన్న ఈ బాధతో
బజారుకు వెళ్ళమంటుంది. ఏం మనిషి! సమయానుకూలంగా ఒక్క పరామర్శ మాట చాలదూ? ఊహూ ఏదో అయింది రోహిణికి. పట్టుదల, కోపం, ఉక్రోషంతో రిక్షా పిలిపించుకొని బజారుకి వెళ్ళి కావలసిన సరుకంతా తీసుకువచ్చాడు. అబ్బే! ఇవేం పళ్ళండి? ఇంత పెద్ద ఊళ్ళో మీకు ఇవే కనిపించాయా? చచ్చు సామాను. కుళ్ళుపళ్ళు తేవటంలో మీకు మీరే సాటి సుమా! ఎగతాళిగా అంటూ ఓ నవ్వు పారేసి సామాను బుట్ట, పళ్ళ సంచి లోపలికి తీసుకువెళ్ళింది. మరో నిమిషానికంతా యువతలికి వచ్చి బతిమాలుతున్నట్లు అంది. ఐస్ క్రీం చేసుకుందామా? సాయంత్రానికి తయారైతే సరదాగా తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఎన్నేళ్లకో కలుస్తున్నాం మా స్నేహబృందం. గోపాల్ జవాబివ్వలేదు. రిక్షా ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రిక్షా వెళుతున్న దిక్కుకేసి చూస్తూ తల పంకించి, ఇప్పటికి గాని అర్థం కాదు అంది. గడియ వేసి లోపలికి వచ్చి భారభరిత హృదయంతో భర్త ఖాళీ చేసిన కుర్చీలో పడుకుంది. ఆమె సుకుమారమైన చెక్కిళ్ళు అశ్రుధారలతో తేజోవిహీనాలయ్యాయి. ఇప్పటికి గాని సత్యం బోధపడదు అంది. కొంతసేపు అలా కూర్చొని చప్పున లేచింది. అప్పుడే 10 గంటలు కావస్తుంది. వంట చేస్తున్న రోహిణి భర్త తలుపు తట్టగానే పరుగుల మీద వచ్చి తలుపు తీసింది. ఆమెను చూడనట్లే గబగబా కుంటుతూ లోపలికి వెళ్ళాడు. ఈజీ చైర్లో పడుకున్నాడు. కాలికి ఆధారంగా స్టూల్ జరిపిందామె. గ్లాసు నిండా మజ్జిగ తెచ్చింది. నాకు వద్దు అన్నాడు. పెదవులు బిగించి కళ్ళు మూసుకున్నాడు. రోహిణి మరో కుర్చీ లాక్కుంది. కాలెలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? చీము పట్టలేదు కదా? పోనీయండి, మాట్లాడకపోతే పర్వాలేదు, మజ్జిగ తాగండి. ఇక్కడ కూర్చొని నీ టైం పాడు చేసుకోవటం దేనికి? వెళ్ళి ఆ ఐస్ క్రీం స్వీటు తయారు చేసుకోరాదు? అది అవుతుంది, మీరు తాగండి. చల్లగా తాగితే నా మీద కోపం పోతుంది. నీ మీద నాకెందుకు కోపం? కళ్ళు తెరిచి ఓ మాట చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అలా కుదరదు, లేచి తాగాలి మరి. ఆ కంఠం తాను కోరిన విధంగా ఉంది. ప్రేమ అంతా పొందుపరిచి ఎంతో మురిపెంతో లాలిస్తూ అన్న మాటలవి. ఆ స్వరంలోని ఆత్రత, ఆందోళన గమనించిన గోపాల్ వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఇది సంభవమేనా? ఇది కలా, నిజమా? రోహిణి గ్లాసు పెదముల దగ్గరికి తెచ్చింది. అతని ముఖంలో అలముకుంటున్న సంతృప్తి వెలుగు కళ్ళను వెలిగిస్తుంటే గ్లాసు అందుకుని గడగడా తాగేశాడు. ఆమె గ్లాస్ అందుకుని వెళ్ళబోయింది. గబుక్కుని చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కాలివైపు దృష్టి మరల్చి అంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు? ఏమన్నారు? చీము పట్టిందని ఓ పెన్సిల్ని గుచ్చి పంపాడు. చిన్న ముక్క మిగిలిపోయిందేమోనని మళ్ళీ చూశాడు. ప్రాణం పోయిందనుకో. అయ్యో పాపం అన్నట్టు చూసింది. ఏదో అడగాలనుకున్నాడు కానీ ఏమీ అడగలేకపోయాడు. రోహిణి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వేళ గోపాల్ సెలవు పెట్టడం వల్ల ఆలస్యంగా భోజనం చేశారు. బాబు నిద్రపోయాడు. ఇద్దరూ విశ్రాంతిగా పడుకున్నారు. ఏవైనా కబుర్లు చెప్పనా? పోనీ ఓ కథ చెప్పనా? మీరు నొప్పి మరిచిపోగలరు. ఏం? ఆమె లేచి కూర్చుంది. గోపాల్కు చాలా తృప్తిగా ఉంది. చిన్న పిల్లాడిలా గోము చేసి ముచ్చటలన్నీ తీర్చుకుంటున్నాడు. చేసేవాళ్ళు బాధల్ని చెప్తుంటే వినేవాళ్ళు ఉంటే ఎన్ని కష్టాలనైనా భరించవచ్చు అనుకున్నాడు. నడిచేటప్పుడు ఆమె భుజంపై చెయ్యి మోపి నడుస్తుంటే తినబుద్ధి కావటం లేదన్నప్పుడు బతిమాలించుకుంటే, బాధతో కోపంగా అరిస్తే శాంతంగా లాలిస్తూ సముదాయిస్తుంటే గోపాల్కి ఎంతో హాయిగా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి ఎంత తేడా! కాలి కింద 2 తలగడలు పెట్టుకొని వెల్లకిలా పడుకొని అప్పుడప్పుడు బాధ వ్యక్తం చేస్తుంటే రోహిణి పేలవంగా నవ్వుకుంది. ఒక ఊళ్ళో ఓ భార్యాభర్తలు ఉన్నారట. చాలా అన్యోన్యంగా ఉండేవారట. మనలా అన్నమాట. భర్త మధ్యలో వేసిన ప్రశ్నకు నవ్వుతూ జవాబు చెప్పింది. ఆ, మనలాగానే. మానవ జన్మ ఎత్తాక రోగం, రొస్టు అనేవి ఉండనే ఉంటాయి. వాళ్లకు పిల్లలు లేరు. వారి ఆనందం భర్తీ కాకుండా అలాగే ఉండిపోయింది. పాపం ఒకరోజు స్నానం చేస్తూ బాత్రూంలో పడిందామె. లేచిన వేళ విశేషం. ఏ ఎముక విరగలేదు కాని నడుముకు బాల్చీ నొక్కుకొని నడుం దగ్గర బాగా నొప్పి చేసిందట. గోపాల్ గబుక్కుని ఇటు తిరిగాడు. రోహిణి, కొంపదీసి ఇది మన కథగాని కాదు కదా? అయితేనేం, వినకూడదా? అతడు తదేకంగా భార్యవైపు చూస్తున్నాడు. ఆమె ఇదేమీ గమనించటం లేదు. బాబు సమ్మర్ సూట్ మీద పూలు కుడుతోంది. పాపం ఆమెకు పడ్డప్పుడు తెలియలేదు గాని సాయంత్రానికి నడుం బాగా నొప్పి చేసింది. వెల్లకిలా పడుకొని ఉన్నంతసేపు బాగుంది కానీ తర్వాత కదలబోతే నొప్పి. 5 కావస్తోంది. అతి ప్రయాసతో లేచి కాఫీ తయారు చేసి ఫ్లాస్కులో పోసింది. టిఫిన్ చేయటానికి ఓపిక లేక అన్నం, పప్పు, పులుసు చేసింది. ఆ వేళ అతను రావటం ఆలస్యం అయింది.
బాగా ఆకలి వేసింది కాబోలు వెంటనే ఏదైనా తినటానికి సిద్ధమయ్యారు. ఆమె తీసిపోయిన ముఖంతో చెప్పింది పడినట్లు. అంతలోనే బాబు బంతితో ఆడుతూ అది విసిరేసరికి సరాసరి ఎగిరి పాలల్లో పడింది. స్టవ్ మీద కాబట్టి పాలన్నీ నేలపాలయ్యాయి. ఇదంతా ఎందుకు? ఇదేం కథ రోహిణి? ముందు బాబు లేడన్నావుగా? ఇదొక కథ. ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది. మిగతా సంగతులు తెలుసుకోకముందే పాలు పడిపోవటంతో వాడిని బాధేశారు. పాలు లేని డికాక్షన్ గ్లాసులో పోసి టిఫిన్ లేదంది. ఏదో ఉన్నది పెట్టమన్నాడతను. సరే అన్నం, పప్పు, పులుసు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పెట్టింది. బాబు గొంతెత్తి ఏడుస్తున్నాడు. పులుసు కలుపుకున్నారు. బాగా లేదు. ఇదేం కూర? మహా బాగా చేశావులే, నీ మొహంలా ఉంది అంటూ లేచిపోయారు. బాబును ఓదారుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుందామే. ఇక అంతకన్నా ఏం చేయగలదు? దెబ్బ తగిలిందా అని గాని, ఎలా పడ్డావని గాని ఏమీ అడగలేదు. అసలు ఆమె పడిన విషయం పూర్తిగా మరిచిపోయినట్లే ఉన్నారు. కానీ బాబు అమ్మకి నొప్పి అంటూ పాట పాడుతూ తిరుగుతున్నా విన్నట్లు లేరు. విన్నా అదొక పిరికితనం. ఏం చాకిరీ చేయవలసి వస్తుందో, ఏం వినవలసి వస్తుందో ఇదే భయం అయి ఉండాలి. సరే, ఆమెకు ఆ రాత్రి జ్వరం వచ్చింది. నొప్పి ఎక్కువ కాలేదు గాని ఒళ్ళంతా నొప్పులే. పడుకోటానికి సిగ్గువేస్తోంది. అభిమానం కొద్దీ లేచింది. ఎంతో ఓర్చుకుని తిరుగుతుంది. కూరగాయలకని బజారుకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి 3 స్నేహితులు భోజనానికి వస్తారు రాత్రికి అని చెప్పారు. ఆమె గుండెల్లో రాయి పడింది. క్రితం రాత్రి సరిగా వంట చేయలేకపోయింది. టిఫిన్ కూడా చేయలేదు. ఏం బాధో, ఎక్కడ తగిలిందో దెబ్బ, ఎందుకని చేయలేదో అన్న ఆలోచన లేకపోయింది. తనకై తాను చెప్పుకోటానికి సిగ్గుపడింది. బాధపడేది తను. అతనికేం? ఆ రోజు భోజనాలు తయారు చేసి వడ్డించి సర్దుకునేసరికి నడుము విరిగిపోయినంత పని అయింది. మరుసటి రోజు ఆయన పనికి వెళ్ళిపోగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె పరీక్ష చేసి మందులు ఇచ్చి రెండో రోజుకి నొప్పి తగ్గకపోతే తిరిగి రమ్మంది ఎక్స్రేకు. భగవంతుని దయవల్ల ఎలాగూ అంత తీవ్రం కాలేదు. రోజు రోజుకి నొప్పి తగ్గుతూ వచ్చింది. వారం రోజులకు 50 రూపాయల బిల్లు వేసింది. ఎవరిని అడగాలి? నాకెవరు ఉన్నారు? కింద పడ్డావా? ఎలా ఉంది అని అడిగే దిక్కులేని నాకు అన్ని రూపాయలు ఎవరిస్తారు? అర్జెంటుగా కావాలని సావిత్రిని అడిగి డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత నాన్నగారికి ఏవో అబద్ధాలు కల్పించి 50 పంపమని రాశాను. అదంతా జరిగిపోయింది. సంవత్సరం దాటింది. కానీ ఇది నాలో మానని పుండైపోయింది. గోపాల్ పక్కకి తిరిగి ఆమె వైపు చూస్తూ కోపోద్రేకంతో అన్నాడు. బాత్రూంలో పడ్డాను. పెద్ద దెబ్బ తగల్లేదనుకోండి అని అన్నావుగా, నాకు బాగా జ్ఞాపకం. రోహిణి నిర్జీవంగా నవ్వింది. నిన్న మీరు రాగానే కాలికేమైంది అని అడిగితే మీరు ఏదో గాజు పెంకిలే గుచ్చుకుంది, మరేం పర్వాలేదు అని ముందు నా కంగారు పోగొట్టాలని చూస్తారు. తర్వాత వివరాలన్నీ చెప్తారు. ఇది మామూలుగా జరిగే విషయం. పెద్ద దెబ్బ అనలేదు. మరి ఏదో తగిలి ఉండాలిగా. మనిషి బాధపడుతూ తిరుగుతుంటే ముఖంలో ఏ భావం అగుపించదా? బిడ్డ మొత్తుకుంటున్నా అదొక అర్థం లేని పిల్లల మాటల కింద లెక్క పెట్టారే. టిఫిన్ ఎగ్గొట్టి వంట సరిగా చేయలేకపోయిన నాకు మరుసటి రోజు భారీ ఎత్తు భోజనాలకి ఏర్పాట్లు చేయమన్నారే, అది బోలెడు పిండి వంటలతో. లేచి కూర్చునేటప్పుడు ఏ లోటు గమనించలేకపోయారే. అంగుళం ఎత్తున మందు పట్టిస్తుంటే ఎందుకీ వాసన వస్తుంది అని ఊహించలేకపోయారే. ఆ రోజుల్లో నా మనస్సు క్షోభ అసలు బాధ కన్నా మిన్నగా ఉండేది. ఒక్క మంచి మాట, సమయానుకూలంగా ఒక్క ఓదార్పు మాట, సానుభూతి, జాలి, దయ ఏదీ లేదు. పైగా వంట సరిగా లేదని తిట్టుకుంటూ లేచిపోవటం. అబ్బా! అదంతా తలుచుకుంటే ఇప్పటికీ ఆ ఆవేదన భరించరానిదిగా ఉంటుంది. ఒకరితో చెప్పుకొని కొంత ఉపశమనం పొందే విషయాలివి. సగం బాధ ఎదుటివారు నిజంగా భరించకపోయినా యువతలి వారికి సగం బాధ తగ్గినట్లుంటుంది. ఎదుటివారి బాధ అర్థం చేసుకుని ప్రవర్తిస్తే వారికెంత హాయి. తన సుఖాన్ని, సంతోషాన్ని కాంక్షించే వారొకరున్నారన్న భావన మనిషికి ఎంత బలాన్ని ప్రసాదిస్తుంది. ఆ వారం రోజులు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఏదో కోపం, ముభావంగానే ఉంటూ వచ్చారు. ఇదేమని అడిగితే ఏవో ఆఫీస్ చికాకులని తేల్చి చెప్పేస్తారు. పోనీ అవన్నీ ఒప్పుకున్నాం. కానీ అదే వారంలో అలా ముభావంగా ఉండటానికి కారణం నాకేం అర్థం కాలేదు. ఎందుకంత చులకనగా ఏమీ పట్టనట్లు ప్రవర్తించారో తెలీదు. అప్పటినుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. నిన్న గబుక్కున మీ కాలు చూశాను. వెంటనే ఓ ఆలోచన తట్టింది. ఆనాడు మీరు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే గాని మనిషి మాటకు, ప్రవర్తనకు విలువ తెలీదని అతి కష్టంతో అలా ప్రవర్తించాను. ఇవాళ ఎవరూ రావటం లేదు. లక్ష్మి, హసీనా ఎవ్వరూ రాలేదు.
పేరంటం అంటూ ఏమీ లేదు. అసలు మీ కాలికి ఏమైందో కనుక్కుందామని డాక్టర్ ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి సావిత్రి ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని వచ్చేశాను. రాత్రి మీరు నిద్రపోయే వరకు అశాంతితో బాధపడుతూ చేయగలిగిందేమీ లేక అలా పడుకున్నాను. రాత్రి మందు వేసుకుని మీరు నిద్రపోయాకనే పడుకున్నాను. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యమన్నారు. అవునా? ఆమె లేచి భర్త పక్కలో కూర్చొని పెదవులపై చిరుహాసం లాస్యం చేస్తుంటే కోపం వచ్చిందా? అంది. గోపాల్ ఆమె చెయ్యని గుండెలకు అదుముకున్నాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఆనాడు మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ రోహిణి కోరి చేసిన పని కాదు. ఆఫీస్ గొడవల్లో నన్ను నేను మరిచిపోయాను. అంతేకాని హృదయపూర్వకంగా అలా చెయ్యలేదు. అంధుడనై క్రూరంగా ప్రవర్తించాను. అవును, ఇందులోని సత్యం తెలుసుకున్నాను. నన్ను క్షమించు రోహిణి. భర్త కళ్ళు చెమ్మగిల్లటం చూసి తప్పు అన్నట్లు కొంగుతో కన్నీరు తుడిచింది. మీరు చేయగలిగిందేమీ లేకపోయినా ఎప్పుడూ పట్టనట్లు ముభావంగా మాత్రం ఉండకండేం. పర్యవసానం అతి ఘోరంగా ఉంటుంది. ఉంటుంది అని తేలికగా అనకు. నిన్నంతా ఇవాళ ఎంత వ్యధ చెందానో నీకు వేరే చెప్పక్కర్లేదు. అతని కళ్ళు మూసుకున్నాడు. రోహిణి హాయిగా ఒక్కసారి విశ్వసించింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.